వేసిన రైతులు బాగా ఇబ్బంది అయితే పడ్డారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వైరస్ రావడం వల్ల మొక్కలు నిలబడకపోవడం వల్ల చాలామంది రైతులు ఈ ఏప్రిల్లో వేసిన రైతులు చాలా ఇబ్బంది అయితే పడ్డారు. నమస్తే రైతులందరికీ. టమాటాలో మంచి ధర రావాలనుకుంటే మార్చి నెలలో వేసుకోవాలా లేదంటే ఏప్రిల్ నెలలో వేసుకోవాలా అనేది చాలామంది రైతులు అయితే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో మనకు మార్కెట్లో ధర ఎక్కువ మొత్తంలో రావాలంటే ఏ నెలలో వేసుకోవాలి, ఎలాంటి వెరైటీ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, అసలు మార్కెట్లో ధర అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. కాబట్టి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో అయితే చేయండి. అలాగే వీడియో ఛానల్ లైక్ అయితే కొట్టండి. చూడండి రైతు ధర మనము గత కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మనకు జూన్ జూలైలో ఎక్కువ మొత్తంలో టమాటాకు ధర అనేది లభించడం అయితే జరిగింది. ఎంత తక్కువ గిట్టుబాటు అనేది దాని అనేది ఖచ్చితంగా ఈ జూన్ జూలైలో అయితే ఖచ్చితంగా లభిస్తుంది అనేది మనం ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాలు అయితే చూసుకున్నట్లయితే 100%గా చెప్పుకోవచ్చు. కాబట్టి మనము జూన్ జూలైలో రావాలంటే మనకు కోత రావాలంటే టమాటా అనేది కోతకు రావాలంటే మనం ఎప్పుడు వేసుకోవాలి, ఎలాంటి సీడ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము చాలామంది రైతులు కొన్ని మనకు చిత్తూరు జిల్లా కానీ మనకు కర్ణాటక ప్రాంతాల్లో కానీ గత కొన్ని 5-6 సంవత్సరాల కింద 2-3 సంవత్సరాల కింద మనం చూసుకున్నట్లయితే చాలామంది ఏప్రిల్ నెలలో వేసిన రైతులు బాగా ఇబ్బంది అయితే పడ్డారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వైరస్ రావడం వల్ల మొక్కలు నిలబడకపోవడం వల్ల చాలామంది రైతులు ఈ ఏప్రిల్ నెలలో వేసిన రైతులు చాలా ఇబ్బంది అయితే పడ్డారు. కాబట్టి ఇప్పటి నుంచే మనం 2-3 సంవత్సరాల నుంచి అయితే ఎవరైతే మార్చి నెలలో వేశారో వాళ్ళకు మంచి అప్పటి వరకు ఎండలు ఎక్కువ ఉష్ణోగ్రత పెరగడానికి మొక్క అనేది గట్టిగా నిలబడి ఉంటుంది. కాబట్టి గట్టిగా వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటుంది. కాబట్టి ఎండలు ఎక్కువైనప్పటికీ కూడా కొద్దిగా తట్టుకొని దిగుబడి అనేది వచ్చినప్పటికీ ధర మంచిగా ఉండటం మార్కెట్లో ఉంటుంది. కాబట్టి రైతులు నష్టపోకుండా లాభాలు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత పోయిన సంవత్సరాల గురించి అయితే మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మనకు 2026 సంవత్సరంలో కానీ ఎప్పుడు వేసుకోవాలంటే మనం గత 2-3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎవరైతే మార్చి నెలలో వేశారో మార్చి నుంచి ఏప్రిల్ 15 తారీఖు వరకు ఎవరైతే వేశారో వాళ్ళకు ధరలు అనేది మంచిగా ఉన్నాయి. ఇంకొకటి ఈ ఉష్ణోగ్రత ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడిన వెరైటీస్ అయితే వేసుకోండి. మనకు చాలా రకాల కంపెనీలు హైబ్రిడ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మనం ఎండాకాలంలో వేసే టమాటా విత్తనాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాము, అందులో వెళ్ళి చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో ఈ సస్యరక్ష శ్రమలు మాత్రమే చూసుకుందాం. ఎవరైతే మీరు పంట అనేది జూన్ జూలైలో వస్తుందో వాళ్ళకు మార్కెట్లో ధర అనేది గత పోయిన సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే జూన్ జూలైలో ఎవరైతే వేశారో వాళ్ళకు రేట్ అనేది ఎక్కువ మొత్తంలో లభించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో మీరు కూడా ఒకవేళ టమాటా పండించాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మార్చి నెలలో ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం ఏప్రిల్ మొదటి వారం వరకు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మనకు మేలో ఎక్కువ మొత్తంలో ఎండలు ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు వేరు వ్యవస్థ బలంగా ఉండాలి, మొక్క అతికి ఉండాలి. కాబట్టి మార్చి నెలలో అయితే వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి రైతులు ఈ మన వర్షాకాలంలా కాకుండా ఈ మనం ఎవరైతే ఎండాకాలంలో వేస్తారో వాళ్ళు కొద్దిగా పెట్టుబడి అనేది ఎక్కువ మొత్తంలో పెట్టడానికి ఉంటుంది. పెట్టుబడి అనేది ఎక్కువ మొత్తంలో పెట్టాలి. ఎవరైతే ఈ మార్చి నెలలో వేస్తారో వాళ్ళకు ఈవినింగ్ టైంలో, ఎందుకంటే వాతావరణం డే మొత్తము ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నీళ్ళు ఇవ్వకండి. ఈ రాత్రి పూట కానీ ఈవినింగ్ టైంలో కానీ నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే మొక్క అనేది మంచిగా తీసుకొని గ్రోత్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ప్రతి రైతులకు ఏం చేస్తారంటే చాలామంది రైతులు ఈ ఏప్రిల్లో వేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏప్రిల్లో గత 2-3 సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో ఎవరైతే వేశారో వాళ్ళకు ఎక్కువ మొత్తంలో వైరస్ అనేది అటాక్ చేయడం వల్ల చాలామంది నష్టం అయితే పోయారు. కాబట్టి మార్చి నెలలో వేసుకున్న వాళ్ళు కొద్దిగా వాళ్ళకు దిగుబడి తగ్గినా సరే కానీ ధర మంచిగా మార్కెట్లో ఉండడం వల్ల వాళ్ళకు మిగులుబాటులో ఉన్నారు. కాబట్టి మార్చి నెలలో వేసుకోవడానికి అయితే ప్రయత్నించండి.